గుడ్ మార్నింగ్ ఫిఫ్త్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము నామ్ బడా యా కమ్ థర్డ్ లెసన్ బిట్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుంటున్నాము. ప్రీవియస్ క్లాస్లో మీనింగ్స్ అయిపోయినాయి. థర్డ్ క్వశ్చన్ వరకు కంప్లీట్ అయింది. నా ఫోర్త్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్స్ వరకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాపించాను. మీనింగ్స్ ఆల్సో కంప్లీటెడ్. నౌ ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రైటింగ్. एवरीबॉडी गेट रेडी, ओके ना. अंत में शांति अपने घर वापस, अंत में शांति 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 अपने 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 घर वापस वापस घर वापस क्यों लौट आई ओके ना. डिड यू अंडरस्टैंड क्वेश्चन? अंत में शांति अपने घर वापस क्यों लौट आई. చివరికి అంతమే చివరికి శాంతి తన ఇంటికి వాపస్ మీన్స్ రిటర్న్ వచ్చింది. ఎందుకు? డిడ్ యూ అండర్స్టాండ్? ఎందుకు వచ్చింది? డిడ్ యూ అండర్స్టాండ్ లెసన్? అందరు రాస్తాలో దారిలో అందరి పేర్లు అడుక్కుంటూ పోయింది. అంటే తన భర్త పేరు కన్నా ఎవరిదైనా బాగుందా పేరు? అన్ని డిఫరెంట్గా ఉన్నాయి, ఓకేనా. అప్పుడు రియలైజ్ అయిపోయింది. సో ఎందుకు ఇంటికి వాపస్ తిరిగి వచ్చింది? ఎవరు? శాంతి. శాంతి హూ ఇస్ ద శాంతి? बुद्धूराम वाइफ. ओके, नाउ आंसर. अंत में शांति, अंत में शांति अपने घर वापस घर इसलिए लौट आई कमा क्योंकि उसे पता चला चल गया या कि आदमी को उसके नाम नहीं, उसके नाम नहीं, ओके, इसके नाम नहीं. नेक्स्ट, बल्कि बल्कि उसके काम से मान सम्मान सम्मान
और महत्व मिलता है। महत्व 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 मिलता है। ओके, सी एवरीबडी आंसर। अंत में शांति अपने घर इसलिए लौट आई, ఎందుచే ఈ విధంగా వాపస్ వచ్చింది। इसलिए అంటే ఎందుచేతనగా, क्योंकि ఎందుకంటే उसे पता चला गया या कि आदमी को उसके नाम नहीं, మనిషికి కావాల్సింది పేరు కాదు, అంటే ఎల్లయ్య మల్లయ్య అని పేరు వికారంగా ఉండడం కాదు, బల్కి కానీ చూడండి नहीं కానీ उसके काम से नाम सम्मान और महत्व मिलता है, వాళ్ళు పనిలో గౌరవాన్ని పొందడము। మన నాన్న ఇక్కడ చూడండి ఏంటంటే ఆత్మ సౌందర్యం కన్నా బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం గొప్పది కదా। అంటే మనము బ్యూటీ ఉండడం, మనము అందంగా ఉండడం కాదు ముఖ్యం ఇక్కడ, మన ఆత్మ ఎలా అందమైనదో, మన మనసు ఎంత మంచిదో తెలుసుకోవాలి। అంటే ఇక్కడ కూడా మన పేరు సౌందర్య నాగార్జున అని పెట్టుకోవచ్చు, కానీ మనం వికారంగా ఉండే పేరు సూట్ అవుతుందా? కాదు కదా। అలాగే ఇక్కడ ఆమె రియలైజ్ అయిపోయి తన ఇంటికి వాపస్ వచ్చేసిందని దీని యొక్క మీనింగ్। ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, నౌ 5th క్వశ్చన్। అంటే పేరులో ఏమీ లేదు, మనం చేసే వర్క్లో ఉంది, దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ ద వర్క్। ఓకేనా? నేమ్ నాట్, నేమ్ ఎలా ఉన్నా పర్వాలేదు, ఓకే, కానీ మనం చేసే పని మాత్రం గౌరవంగా ఉండాలి। नंबर 5, इस कहानी से क्या प्रेरणा मिलती है? ఓకే, ఈ లెసన్ వల్ల నువ్వు నేర్చుకున్న ప్రేరణ ఏంటిది? ఓకేనా? డిడ్ యూ అండర్స్టాండ్? ఆన్సర్। इस कहानी से प्रेरणा मिलती है कि इस कहानी मीन्स नाम बड़ा या काम, లేదా నా పేరు రాసుకుంటా తెలియకపోతే, नाम बड़ा या काम, कहानी से ओके, कहानी से प्रेरणा मिलती है, प्रेरणा मिलती है कि हमें व्यक्ति के नाम को व्यक्ति के नाम को
व्यक्ति के नाम को नहीं नहीं कामा बल्कि 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 उसके उसके गुणों 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 तथा तथा काम को काम को महत्व देना चाहिए महत्व 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 देना चाहिए चाहिए ओके डिड यू अंडरस्टैंड सी दिस क्वेश्चन इस कहानी से क्या शिक्षा इस कहानी से क्या प्रेरणा मिलती है ఈ స్టోరీ వల్ల నువ్వేం ప్రేరణ పొందావు ఏం రియలైజ్ అయ్యావు ఓకేనా ఏ కహాని క్రిస్ కహాని అని వచ్చి మనం మళ్ళీ స్టోరీస్ ఉంటాయి కాబట్టి నామ్ బడా యా కామ్ కహాని సే అంటే ఈ కథ వలన कहानी मीन्स कथा वलना से प्रेरणा मिलती है कि हमें व्यक्ति के नाम को नहीं వ్యక్తి యొక్క పేరు గొప్ప కాదు उसके गुणం గుణ అంటే మన గుణము ఓకేనా तथा काम को महत्व देना चाहिए మనం చేసే వర్క్ కామ్ అంటే పని వర్క్ ఓకేనా అది గ్రేట్ మహత్వ ఉండాలి అందులో గొప్పతనము ఉండాలి అనేదే అందులో మనం చేసే పనిలో గొప్పతనము దేనా चाहिए అంటే ఉండే గ్రేట్నెస్ ఓకేనా ఇది ఫిఫ్త్ ఆన్సర్ ఓకేనా క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీటెడ్ టేక్ నెక్స్ట్ బిట్ now next bit this bit see page number 15 this bit everybody this bit take up page number 15 page number इंदुलो दिस वन निम्नलिखित वाक्यों को जोड़कर लिखिए मैच द राइट मीनिंगफुल सेंटेंसेस इन द स्पेस गिवन मैच द राइट मीनिंगफुल सेंटेंसेस इन द स्पेस गिवन फर्स्ट मैच చేయండి తర్వాత మ్యాచ్ అయిన వర్డ్స్ సెంటెన్స్ కి రాయాలి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ద మ్యాచ్ ఇట్ फर्स्ट वन किसी गांव में डैश बुद्धूराम नामक एक किसान रहता था मैच इट नंबर 2 सरदापुर की राजकुमारी एवरू गरीब बाई आदमी काम से डैश बड़ा बनता है ओके ना आई एम राइटिंग सेंटेंस कंप्लीटेड यू मैच इट फर्स्ट ऑफ ऑल पेज नंबर 15 లో మ్యాచ్ ద ఫాలోయింగ్ చూడండి ఫస్ట్ వన్ किसी गांव में ఇలా రాయాలి ఈ లైన్స్ మీద ఓకేనా किसी गांव में किसी गांव में ఎవరున్నారు ఒక ఊర్లో బుద్ధురాం నామక్ ఏక్ కిసాన్ रहता था అవునా కదా बुद्धूराम बुद्धू राम
बुद्धूराम नाम नाम का एक किसान 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 रहता था रहता था. Okay, now second one. Now second one. Okay. Now second one. सरदारपुर की राजकुमारी सरदारपुर की కుమారి ఎవరు ఆమె పేరేంటిది సర్దార్పూర్ కి రాజకుమారి का పేరు गरीब बाई కదా. ఓకే, गरीब बाई. ఓకే, stop. Now third one. आदमी काम से डैश बड़ा बनता है. आदमी मीन्स मनिषि. ओकेना. आदमी काम से काम अंटिंदी काम से बड़ा बनता है. ఓకే, ఇలా సెంటెన్స్ రాయాలి. ఫస్ట్ మ్యాచ్ ఇట్ ఇలా మ్యాచ్ చేసుకోండి. ఓకేనా. ఇలా మ్యాచ్ చేసిన తర్వాత ఒక్కొక్క సెంటెన్స్ ఇలా రాయాలి. ఫస్ట్ వన్ దిస్ వన్, సెకండ్ వన్ దిస్ వన్, థర్డ్ వన్ దిస్ వన్. ఓకేనా. రైట్ డౌన్, కంప్లీట్ ద సెంటెన్సెస్. నౌ दिस बिट सी. इन शब्दों से वाक्य लिखिए. यूज द फॉलोइंग वर्ड्स इन सेंटेंसेस. సొంత వాక్యాలు అంటే అమ్మే తెలుగులో ఓన్ సెంటెన్సెస్. దిస్ వన్. ఓకేనా. దిస్ వన్ ఓన్ సెంటెన్సెస్. ఎవ్రీబడి రైట్ ద ఓన్ సెంటెన్సెస్. రాద్దామా. దిస్ బిట్ ఫస్ట్ బిట్ తీసేసుకోండి. ఫస్ట్ బిట్ మీనింగ్, సెకండ్ బిట్ క్వశ్చన్ ఆన్సర్స్, థర్డ్ బిట్ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఫోర్త్ బిట్ ఓన్ సెంటెన్సెస్. కీప్ ద మెంబర్స్. నౌ ఫోర్త్ బిట్ ఏంటిది ఇది? इन शब्दों से वाक्य लिखिए. इन शब्दों से वाक्य लिखिए. ఓకే, ఓన్ సెంటెన్సెస్ చేయడం. ఫస్ట్ వన్ పరిశ్రమి అంటే హార్డ్ వర్క్ తెలుసు కదా. పరిశ్రమి. ఓకే. నా సెంటెన్స్ కింద రాయాలి, ఇక్కడ రాయద్దు. ఓకేనా. ఫస్ట్ ఆన్సర్ పరిశ్రమ వ్యక్తి परिश्रमी व्यक्ति सदा
सुख पाता है, सुख। सुख पाता है। పరిశ్రమి వ్యక్తి సదా సుఖ పాతా హై అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు కదా. ఓకే, నెంబర్ 2 నిపుణ్ అంటే ఫుల్ మంచి అన్ని తెలిసిన వాడు అన్నట్టు. ఓకేనా, నిపుణ్. నిపుణ్. ఓకే, లత ఎవరి పేరైనా పెట్టుకోండి, ఎవరి విషయం మీ మదర్ పేరు పెట్టుకున్నా పర్వాలేదు. लता घर के घर के घर के काम में निपुण है। నిపుణ్ హే. ఓకేనా, ఆమె ఇంటి పనిలో చాలా మెలకువలు తెలిసిన వ్యక్తి అన్నట్టు లత. లత గరికే కామ్మే నిపుణ్ హే, అన్ని మెలకువలు తెలిసిన స్కిల్స్ తెలిసినటువంటి ఒక లేడీ అన్నట్టు. ఓకేనా, నెంబర్ 3 బికారి. బికారి అంటే బెగ్గర్, యూనో, బికారి, బెగ్గర్. ఓకే, నౌ దర్వాజే పర్ ఫస్ట్ బికారి. బికారి. బికారిలో బికారి అంటే బెగ్గర్. ఓకేనా, దర్వాజే పర్ दरवाजे दरवाजे पर भिखारी 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 खड़ा था ఓకే, ఏమేమి తెలుసా? దర్వాజ దగ్గర ఎవరు నిలబడి ఉన్నారు? ఒక బెగ్గరు నిలబడి ఉన్నాడు, దాని మీనింగ్. ఓకేనా, నెంబర్ 4 క్షమ. క్షమ అంటే తెలుసా? క్షమించడము. ఓకే, ఎక్స్క్యూజ్ చేయడము. ఓకే, క్షమ. क्षमा करने वाला क्षमा करने वाला क्षमा करने वाला हमेशा हमेशा बड़ा होता है, बड़ा होता है. ఓకే, క్షమా కర్నే వాలా హమేషా బడా హోతా హే. క్షమించే వాళ్ళు ఎప్పుడు గొప్ప వాళ్ళే కదా. క్షమిస్తేనే కదా గొప్పతనం వచ్చేది మనకి. ఓకేనా, ఏదైనా మిస్టేక్ చేస్తే మనము సారీ చెప్తే వాళ్ళు క్షమించినట్టయితే వాళ్ళ గొప్పతనం కదా. క్షమా కర్నే వాలా హమేషా బడా హోతా హే. ఓకేనా, నెంబర్ 5 ఎవ్రీబడి రైట్ డౌన్. సేట్. సేట్ అంటే ఎవరు తెలుసా? సేట్ షాపు ఓనర్. ఓకే, సేట్. सेठ ने गरीबों में भोजन बांटा. सेठ ने गरीबों में गरीबों में भोजन भोजन means food. Okay, banta. Okay, did you understand?
ఇవి సొంత వాక్యాలు. ఇన్ శబ్దం సే వాక్య లిఖియే అంటే ఈ వర్డ్స్ని యూజ్ చేసి మనము సొంత వాక్యాలు రాయాలి. పరిశ్రమ్, నిపుణ్, బికారి, ఓకే, బికారి, క్షమ, సేట్. ఎవ్రీబడి రైట్ ఇట్. First one, write it. Jasera, I'm Rabbi. చూడండి. Now next భాషా జ్ఞాన్. సి భాషా జ్ఞాన్. This one learn and language, learn the language ఉందా? సో లింగ బదిలీయే ఉందా? This is the which bit? Fifth bit. ఓకేనా? లింగ మీన్స్ స్త్రీలింగం, పుల్లింగం. మనకు 4th క్లాస్లో వచ్చింది స్త్రీలింగం పుల్లింగం హిందీలో. ఓకేనా? బాయ్స్ కి పుల్లింగు, గర్ల్స్ కి స్త్రీలింగు. నా 5th బిట్ లింగ బదిలీయే. ఓకే, కీప్ ద నెంబర్స్ 1 2 3 4 5 6. ఫస్ట్ బిట్, ఫస్ట్ క్వశ్చన్. గసియారా, గసియారా. నెంబర్ 2 రాజకుమార్, రాజ్కుమార్, కుమార్. నెంబర్ 3 సేట్. నెంబర్ 4 పతి, పతి. నెంబర్ 5 నౌకర్, నౌకర్. నెంబర్ 6 బికారి, బికారి. ఓకే, బికారి మీన్స్ బెగ్గర్. ఓకేనా? ఇప్పుడు వీటికి చూడండి. రాజకుమార్ అంటే ప్రిన్స్, రాజకుమార్ అంటే రాజకుమారుడు. ఓకేనా? మగాడా ఆడనా? సో ఇవన్నీ పుల్లింగాలే. సేట్ అంటే మగాడు, పతి అంటే హస్బెండ్, నౌకర్ అంటే సర్వెంట్, బికారి అంటే బెగ్గర్, బిచ్చగాడు. సో ఇవన్నీ పుల్లింగాలు. ఇప్పుడు మనకి స్త్రీలింగాలు రాద్దాం. ఓకేనా? ఇవి పుల్లింగాలు, ఇవి స్త్రీలింగాలు. ఓకేనా? ఫస్ట్ ఆన్సర్ గసియారిన్, గసియారిన్. గసియారిన్. ఓకే, గసియారా అంటే గడ్డి కోసేవాడు, గడ్డి మోపు, గడ్డి కోసేవాడు. గసియా, గసి యారిన్, యారా ఉంది కదా, యారిన్, గసియారిన్. ఓకే, ఇది మీ షీ లేడీ అన్నట్టు, గడ్డి గసియారిన్. ఓకే, అంటే లేడీ గడ్డి కోసాము. ఓకేనా? రాజకుమారి, రాజకుమారి. కుమారి మీన్స్ లేడీ. ఓకేనా? ప్రిన్సెస్, రాకుమార్తె. ఓకేనా? ఓకేనా? సేట్ అంటే మగవాడు, సేటాని, సేఠాని, సేఠాని. ఓకే. నెంబర్ పతి, పతి అంటే హస్బెండ్, పత్ని, పత్ని. నెక్స్ట్ నౌకర్, నౌకరాని. నౌకర్ మీన్స్ సర్వెంట్, మగాయన. ఓకేనా? ఇప్పుడు లేడీ సర్వెంట్. ఓకేనా? సర్వెంట్స్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు కదా అన్నారు. నౌకరాని.
లేడీ సర్వెంట్. బికారి బెడ్గర్. ఓకే, ఇప్పుడు బికారిన్. గస్యారిన్. ఓకే, నౌ బికారిన్. బికా బికారిన్. ఓకే, లేడీ బెగ్గర్. ఓకేనా, దిస్ బిట్ కంప్లీటెడ్. ఇవి జెండర్స్ కంప్లీటెడ్. ఓకే, ఈ రోజుకు ఇక్కడ వరకు ఆపేస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు ఆపేస్తున్నాను. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా, ఎవ్రీబడి కంప్లీట్ ద 5 బిట్స్. ఓకేనా, థ్యాంక్ యూ.